మనము స్నేహ ప్రభావం చేత సమాజము ఇప్పుడు పేపర్కి మల్లెపూలు చుట్టామనుకోండి అమ్మా కాసేపు, ఆ తర్వాత ఆ పేపర్కి ఏం వాసన వస్తుంది చెప్పండి అమ్మా? వెరీ గుడ్. పకోడీ కట్టామనుకో, లేదు కాయ కష్టము లేదు, లేదు చదువు సాధనాది బాధ, మనసు ఒకంత ఇచ్చి మరి సాయి కడనున్న అందరాని ఫలము పొందురయా. ఎవడు చెప్తాడా మాట? కాసు ఖర్చు లేదు, మీ డబ్బులు నాకు అవసరం లేదు. లేదు చదువు సాధనాది బాధ, మీ చదువు నాకు అవసరం, మీరేం చదివారు నాకు అవసరంలా. మీకు వజ్రాసనం వచ్చా, పద్మాసనం వచ్చా, నాకు మీ ఆసనాలతో మీ సాధనతో కూడా నాకు పని లేదు. మరి ఏం చేయాలా? మనసు ఒకంత మనసు ఆయనకి ఇమ్మంటాడు. ఎలా ఇవ్వాలి స్వామికి? ఇంట్లో కూర్చున్నప్పుడు సాయిరామ్ అనాలి, లేచేటప్పుడు సాక్షి అయితేనా వాటికి మీకు ఏమేమి పడే శక్తి లేదు, ఒకవేళ ఇలా మాట్లాడే శక్తి లేదు. మీకు తెలుసు కదా, గంగా స్మరణ చేయకపోతే జన్మరాహిత్యం ఎలా వస్తుంది? అరహర గంగే అని అంటారా? నీళ్ళు తాగేటప్పుడు అనరు కదా, ఇక్కడి నుంచి అని అంటారా? గంగా అనండి అంటారా? ఎప్పుడు అనాలి? ఇప్పుడు దాకా తాగేటప్పుడు అమ్మా గంగమ్మ ఎంత కష్టపడి వచ్చినావమ్మా. ఎందుకు? మీరు కాశీకి పోతే గంగలో మునిగితే ఏమొస్తుందమ్మా? మీరు మాట్లాడదురా, పిల్లలు ఆడవాళ్ళని అడుగుతున్నావు. వాళ్ళు మారితే సమాజం అంతా మారిపోతుంది. రాముడు దేవుడు అయినాడంటే రాముడు గొప్పతనమా? కృష్ణ పరమాత్మని గోవర్ధన పర్వతాన్ని ఎత్తి 7 రాత్రులు 7 పగళ్ళు నిలబెట్టింది. గోవర్ధన పర్వతం ఎంత బరువు ఉంటుందో తెలుసా? ఎవరు ఎత్తలేరు. కృష్ణ పరమాత్ముడు చిన్న ఏలుతో ఎత్తినాడు. విష్ణు చక్రాన్ని తిప్పే ఏలు. ద్రౌపదికి కష్టం ఉన్నదని కృష్ణుడు గమనించి ద్రౌపది చూస్తుండగా చెరుకు గడతో ఏలు కోసుకున్నాడు. అంత బలమైన ఏలు చెరుకు గడకు దిగుతుందా చెప్పండి అమ్మా? ద్రౌపది కష్టం తీర్చాలి కాబట్టి ఆమెకు అవకాశం ఇచ్చే కోసం ఆయన ఏలు కోసుకుంటే ద్రౌపది ఏమాత్రం ఆలోచించకుండా 2 అంగుళాల గుడ్డ పీలికి తన పట్టు చీర చించి కృష్ణుని ఏలు కడితే ఆ తర్వాత ఆమెకు కష్టం వచ్చినప్పుడు దుశ్శాసురుడు లాగినా తరిగిపోనంత సంపద కృష్ణ పరమాత్మ ఎట్లా ఇచ్చాడో సత్యసాయి సంస్థలో మీరు గనక సత్కార్యానికి ఖర్చు పెట్టినట్లయితే మీరు 1 రూపాయి స్వామివారు తిరిగి 1000 రెట్లు ఎక్కువగా మీకు ఇస్తాడు. అది మీకోసమే, ఆయన కోసం కాదు. ఆయనకి ఏమీ అవసరం లేదు. హాస్పిటల్ కట్టించాడు, మీకు ఇచ్చి వెళ్ళిపోయినాడు. కాలేజీలు హై స్కూల్స్ కట్టించాడు, మీకు ఇచ్చి వెళ్ళిపోయినాడు. అనంతపురం జిల్లాకే కాదు, అక్కడ అనేక జిల్లాలకి స్వామి నీరిచ్చాడో వెళ్ళిపోయినాడు. ఎప్పుడన్నా వచ్చి నీరు ఇచ్చాను నాకు పూలండి అని అడిగినాడా? హాస్పిటల్ కట్టించాను నాకు ఓటే అని అడిగినాడా? డబ్బులు మిమ్మల్ని అడిగినాడా స్వామి? ఏ జిల్లాకి ఇచ్చినాడు స్వామి? ఇదంతా ప్రపంచంలో ఉండే భక్తులందరి సంపద తెచ్చి తన బిడ్డలైన అనంతపురం జిల్లా వాసులకైనా మీకే ఇచ్చినాడు కానీ ఇంకా ఎవరికైనా ఇచ్చినాడా స్వామి ప్రత్యక్షంగా? చెప్పండి. మరి మనకి ఎంత కృతజ్ఞత ఉండాలి స్వామివారి మీద? మన చర్మం ఒలిచి ఆయనకి పాదుకలు కుట్టించినా మన రుణం తీరుతుందా చెప్పండి? కానీ మీరు ఈ జిల్లాలో ఉండి వారికి భజన కార్యక్రమానికి రండియా, మీ జన్మ బాగుపడుతుంది, భగవన్నామ స్మరణ వల్ల భక్తి యోగం వస్తుంది, నామాన్ని స్మరించంగా ఏ విధంగా కట్టిని కట్టికేసి రుద్దంగా అగ్ని వస్తుందో, పాలను చిలకంగా వెన్న వస్తుందో, మీ మనసులో భగవన్ నామాన్ని స్మరణ చేయంగా మనసులో మురికి ఎలా పోతుందో అలా పోతుంది. అందుకు భజనకి రండి అయ్యా అన్నాడు. ఆయనకి ఏమైనా లాభమా చెప్పు? మరి భజనకి రమ్మంటే వస్తారా? రారు. ఒక చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టి ఏ అనుష్కానం పిలిచింటాయా మీ ఊరికి? ఇప్పుడు నువ్వు పోలీసు వాళ్ళని పెట్టాల్సి వచ్చాడు. నన్ను పిలిస్తే ఎవడు వస్తాడు? జనం అనౌన్స్ చేయి, ఒక అనుష్కానో లేకపోతే ఓ త్రిషానో ఎవరన్నా పిలుచుకొస్తే సందులు ఓణులు పట్టవు. ఏమిటి? మంచిదని తెలిసి కూడా మన మనసు పోనీరు. మీరు చూడండి, కొత్త సినిమాకి పోతే టికెట్ కోసం ఎంతసేపైనా ఉంటారా లేదా? బస్ స్టాండ్ లో బస్సు కోసం ఉంటారా లేదా? చెప్పండి అమ్మా, ఉంటారా లేదా? రైల్వే స్టేషన్ పోతారు, ఎంతసేపైనా ఉంటారా లేదా? మరి గుళ్ళో ఉంటారా? దేవుని గుళ్ళో స్వామి జల్ది కానీ స్వామి అంటారు. స్వామి పెళ్లి చేస్తుంటే జల్ది ముగి స్వామి అంటారు. స్వామి సత్యనారాయణ పూజ చేస్తుంటే స్వామి జల్ది కానీ స్వామి అంటాడు. స్వామి ఏమైంది మమ్మ అనుకోమ్మ అంటాడు, అక్షంతలు ఇస్తాడు, అయిపోయాడు. మీరు కూడా ముగియమంటే నేను ధన్మని ముగిచ్చేస్తాం. మాకేం దీంట్లో లాభ నష్టాలు ఏం లేవు. ఎందుకంటే మనసు దొంగది. మనసు ఈగ లాంటిది. ఈగ చూడండి అన్నిటి మీద వాళ్తుంది, మంచి మీద వాళ్తుంది, చెడ్డ మీద వాళ్తుంది. అలాగే ఈ మనసు అన్నిటి మీద వాళ్తుంది. ఈగ దీపం మీద వాళ్తుందా? వాళ్ళు ఎందుకని? భయం, దానికి అలాగే మనసు కూడా దేవుని మీద వాళ్ళు భయపడుతుంది. అందుకే సత్యసాయి తన అవతారాన్ని మానస భజరే గురుచరణం దుస్తర భవ సాగర తరణం అని ప్రారంభించాడు.
అయ్యా మిమ్మల్ని బాధ పెట్టేది, మిమ్మల్ని కష్టపెట్టేది, మీ సుఖానికి, మీ దుఃఖానికి, మీ ఆనందానికి మూలం మీ మనసయ్యా. అందుకే ఆ మనసుని మదించేటువంటి అద్భుతమైన అశ్వమేధ యాగంతో సమానమైనటువంటి భజన కార్యక్రమాన్ని భగవాన్ సత్యసాయి బాబా వారు ఏర్పాటు చేశారు. అది దేవుడు అంటే ఏదో శరీరం వచ్చాడు, మంచి పనులు చేసినాడు, వెళ్ళిపోయినాడు అంటే అది కాదు. దేవుడు అంటే అర్థం అది కాదు. వీళ్ళు చాలా మంది అనుకోవచ్చు, సాయిబాబా దేవుడైతే ఇంకా ఉండాల్సింది, మా ఇంటికి ఒక్కొక్కరికి 10 తులాలు బంగారం, ఒక ఇంటికి 2 లక్షలు డబ్బులు ఇవ్వాల్సింది. ఈ మాటలన్నీ మేము విన్నాం, మీ జిల్లాలోనే విన్నాం, అనంతపురం జిల్లాలోనే. ఎంత ఇచ్చినా కూడా ఫ్రీగా ఇస్తుంటే మనం ఆ డబ్బులు నిలబెట్టుకోం. ఓ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలక్షన్ అప్పుడు రాజకీయ నాయకులు అందరూ డబ్బులు ఇస్తారు మీ ఓట్లు. ఏమా అన్ని పార్టీలతో డబ్బులు తీసుకుంటారు లేదా చెప్పండి అమ్మా, తీసుకుంటారు కదా. మరి ఆ డబ్బులన్నీ ఉన్నాయా, అయిపోయినాయా? మరి ఎందుకు అయిపోయినాయి? అంతే, ఫ్రీగా వచ్చింది ఏది ఉండదు, కష్టపడి వచ్చింది నిలబడేది చాలా కష్టం, నిలబడదు. ఫ్రీగా వస్తే ఉండదు. కానీ భగవంతుడు సత్యసాయి భగవానుడు మన మీద ప్రేమతో ఒక మానవ శరీరాన్ని తీసుకొని తన ప్రేమ చేత మనందరినీ ఆకర్షించి, ప్రేమాకర్షాయ, మనల్ని తన ప్రేమ చేత ఆకర్షించింది. ఆయన అవతార విశిష్టత అది. చమత్కారం, సంస్కారం, పరోపకారం, సాక్షాత్కారం. 4 గుర్తుపెట్టుకోండి. అయా పెద్దగా సమితి కన్వీనర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా ఉంటే ఇక్కడ. అవతార లక్ష్యం ఏంటంటే చమత్కారం. అందుకే వారి చమత్కారం చేత ఉంగరం ఇస్తారు, వారి చమత్కారం చేత చైన్ ఇస్తారు, వారి చమత్కారం చేత మనలో ఉన్న క్యాన్సర్ జబ్బుని నయం చేయగలిగినటువంటి విభూతిని ఇస్తారు. ఇప్పుడు స్వామి లేకపోయినా స్వామి ఫోటోల నుంచి అనేక 6000 సార్లు వస్తుంది, మీకు తెలుసో లేదు. 6000 సార్లు ఇట్లా పూజ చేస్తే స్వామి ఫోటోల నుంచి అట్లే విభూతి వస్తుంది, అట్లే అమృతం కూడా వస్తుంది. మేమేం ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. సత్యసాయి ప్రచారంతో పనే ఉందండి. ఆయన అవతారం వచ్చింది, మంచి మాటలు చెప్పినాడు. హాయిగా స్వామివారు బంగారు మీరందరూ చేసుకుంటే మీకు పునరపి జననం మరణం అనే దాన్ని తప్పిపోతుంది, లేకపోతే మళ్ళీ మీరు పుడతారు, మళ్ళీ సస్తారని ఎవరు చెప్పారు? ఆది శంకరాచార్యులు వారు చెప్పారు. పునరపి జననం పునరపి మరణం జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమటే అని ఆది శంకరాచార్యులు వారు చెప్పారు. ఆయన ఎన్ని జన్మలు పుడతారు, ఎన్నిసార్లు చస్తారు. ఇక్కడ వచ్చింది సమస్య. ఏమ్మా ఇప్పుడు నేను చచ్చిపోగానే మళ్ళీ పుడతానా? పుట్రా? దాన్నే కర్మ పునర్జన్మ. పుట్టవా అమ్మా? ఎందుకు ఒకళ్ళు అది చెప్తున్నారు, ఒకళ్ళు పుడతారంటున్నారు, ఒకళ్ళు పుట్టరంటున్నారు. ఏంటి చెప్ప, మీరు పెద్దోళ్ళు ఏమి చెప్పట్లా. ఏమ్మా పుడతారా చెప్పండి? పుట్టరు. ఆమె తెలిసినంతవరకు పుట్టరు. మరి ఎందుకమ్మా ఆయన చెప్పినాడు ఆది శంకరాచార్యుడు? ఆయనకి నీ అంత తెలివి లేదనుకుంటా కదా. ఆది శంకరాచార్యుల వారు 18 శక్తి పీఠాలు ఈ భారతదేశంలో స్థాపించాడు. శివుడి దగ్గరికి పోయి ఆత్మలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశాడు. దానికి ప్రతినిత్య అభిషేకం చేశారు. ఆ ఆది శంకరాచార్యుల వారు చెప్పినారు, అయ్యా పుడితే మళ్ళీ చస్తావు, మళ్ళీ పుడతావు అని చెప్పినాడు. భాగవతంలో జడభరతుడు కథ విన్నామ్మా ఎప్పుడన్నా? విన్నావా? షిరిడి బాబా చెప్పాడు, నేను అవతారం సాలిస్తున్నాను, సత్యసాయిగా అవతరిస్తాను అని చెప్పినాడు. ఈ సత్యసాయి ఏం చెప్పాడు తెలుసా? నేను మళ్ళీ ప్రేమ సాయిగా వస్తాను అని చెప్పాడు. వాళ్లే మళ్ళీ పుడతామని చెప్తుంటే మనం పుట్టమని చెప్తారు కదమ్మా, ఇది ఎట్లా? ఎందుకు వచ్చిందంటే ఆమెకు అనుమానం. చచ్చిపోయినప్పుడు ఆమె చూసింది, ఎవరిని? శవాన్ని చూసింది. ఆయన తీసిపోయి మట్టిలో పెట్టినారు, అంతే కదమ్మా. లేకపోతే కట్టెల్లో కాల్ చేసినారు. ఇంకా పుట్టేది ఏంది? ఎట్లా పుడతారు? ఇవన్నీ అబద్ధాలు కదా స్వాములు చెప్పింది. ఏమ్మా డబ్బుల కోసం చెప్పినారు స్వాములు, అంతేనమ్మా? నిజమా కదా బాబు? నీళ్ళు ఇంతో మాకు పాపం ఆయన నొప్పించటం అని. అమ్మా పాప నిద్రపోతా అమ్మా నువ్వు రాత్రిపూట? అమ్మ ఆన్సర్ చెప్పమ్మా. నీ నుంచి అందరికి వీళ్ళు ధైర్యం లేదు, నువ్వు ధైర్యంగా మాట్లాడినావు. కరెక్టే, మళ్ళీ పుడతామని గ్యారంటీ ఏంది చెప్పు? ఊరికే చెప్తారు స్వాములు, మనం చెడ్డ పనులు చేయకుండా చెప్తారు. ఏమ్మా నువ్వు నిద్రపోతావు కదా రాత్రికి, బాగా నిద్రపోతావా? కల వస్తుందమ్మా? ఎప్పుడన్నా కల వచ్చిందా? పీడకల ఎప్పుడన్నా వచ్చిందా? భయపడినావా? ఎవరు భయపడింది? పీడకల్లో భయపడింది ఎవరు? ఎవరు ఆన్సర్ చెప్పండి. ఎవరు భయపడింది? శరీరం లేదు కదా, శరీరం హాయిగా పడుకుంది కదా, అప్పుడు భయపడింది ఎవరు? ఆత్మకు భయం లేదు, ఏం లేదు. అది భయపడింది ఎవరు? దేవుడికి భయమే లేదు. మనసు, మనసు దాని పేరే మనసు. మనసు ఏమైందంటే స్వప్నావస్థలో కలలు కానీ మంచి చెడులు చూస్తుంది. నాకు మంచి కళ వచ్చింది ఉన్నాడు.
డిస్టర్బ్ చేసి. నాకు మంచి కళ వచ్చింది. నా మంచి కళ ఏంటంటే బాగా నిద్రపోతున్నా, నా భార్య చచ్చిపోయినట్టు కళ వచ్చింది. అందరూ తీసుకుపోతున్నారు, నేను కూడా భలే సంతోషంగా ఉన్నాను. అమ్మయ్య, ఇన్నాటికి బంధనం దిగిపోయింది, ఎంత ఆనందం ఉంది. యాడికన్నా పోతే ఎక్కడ పోయినావు, ఎప్పుడు వస్తావు, ఎట్లా బస్సులతో ప్రయాణం మాదేం అవుతుందా, ఎన్ని లక్ష ప్రశ్నలు వేస్తుండే. అమ్మయ్య చచ్చిపోయిందా అని నేను ఆనందంగా ఉండా. పొద్దున్నే వచ్చి భార్య ఇట్లా లేపి కాఫీ ఇచ్చింది. ఇప్పుడు నిద్రలో చచ్చిపోయిందని, కళ్ళలో చచ్చిపోయిందని ఏడవనా, నా ఎదురుగా కాఫీ వచ్చిందని సంతోషపడినా. ఏది నిజం చెప్పండి అమ్మా, చెప్పండి. కళ మనసుకు అంటుంది, శరీరానికి సంబంధం లేదు. శరీరము మనసు వేరు. సరే మెలుగు వచ్చింది, అబ్బా భలే నిద్ర పట్టిందే అంటావు. భలే నిద్ర పట్టింది అన్నప్పుడు కళ ఉందా? మరి అప్పుడు మనసు ఏమైంది, శరీరం ఏమైంది? దీనికే జాగ్రత్త అవస్థలో శరీరం ఉంటుంది కాబట్టి, ఈ శరీరం అనేక కూరగాయలు అనేక బియ్యం తినింది కాబట్టి జిన్నా కన్నా ఒక నియమం ఉంది. మీ ఊర్లో జిన్నాకు నియమం ఉంది కదమ్మా, జొన్నలు వేస్తే జొన్న పిండి వేస్తుంది కదా. ఏమా జొన్న పిండి వేస్తే రాగి పిండి ఇస్తుందా మీ జిన్నా? మీ ఊర్లో గోధుమలు వేస్తే బియ్యం వేస్తే, మరి దీంట్లోకి ఏం వేసినా ఏమొస్తుంది చెప్పండి? ఇది కూడా మంత్రమే, యంత్రం, తంత్రమే. మీరు ఎన్ని మధురమైన పదార్థాలనే స్వామి ముందు ప్రసాదం అన్న మీకు పెట్టినాయి, పొద్దునకి ఏమవుతుంది? అది జీర్ణం అవుతుంది. కరెక్టే, జీర్ణం అయ్యి చెడ్డ దెబ్బ పనికిరాని బయటకు వస్తుంది. కానీ జిన్నా కన్నా నీ ఎంత నియమం చూడండి, ఏదేస్తే అదే పిండిచ్చింది. కానీ యంత్రము, తంత్రము, మంత్రము కలిగిన ఈ శరీరం బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము, ముసలితనము అన్ని అనుభవిస్తూ ఈ శరీరం నేను కాదు అని ఎట్లా చెప్తారయ్యా అన్నప్పుడు మహర్షులు చెప్పారు, బంగారు ఈ శరీరము ఒక దిబ్బ లాంటిది, ఎరువు దిబ్బ. ఇప్పుడు నేను వస్తుంటే ఆడ చూశాను, మీరు రోజు గంప ఎరువు వేస్తుంటే దిబ్బ పెరుగుతుంది కదమ్మా. ఆ దిబ్బని సంవత్సరానికి మళ్ళీ ఎరువుగా చల్లుతారా లేదా? మరి దీనికి కూడా కాఫీలు, టిఫిన్లు అన్ని వేస్తే ఈ శరీరం పెరుగుతుందా లేదా? అలాగే ఈ శరీరం కూడా పెరిగింది, ఈ శరీరం కూడా ముసిల్దైపోతుంది, ఈ శరీరం కూడా నశిస్తుంది. కానీ శరీరంలో ఉండేటువంటి మనసు దానికి మరణం లేదు. అది జీవుడుగా మారి పాపం చేస్తే యమలోకానికి పోతుందని, పుణ్యం చేస్తే స్వర్గానికి పోతుందని మహర్షులు చెప్పినారు. అందుకే చంద్రమా మనసో జాత, చక్షో సూర్యో అజాయత, ముఖ ఇంద్రశ్చ అగ్నిశ్చ, ప్రాణాద్వాయురజాయత, నాభ్య ఆసీదంతరిక్షం. మీ అందరి దేహాలు భగవంతుడు సృష్టించినవి. ఈ ఊరిలో గుడి మనుషులు కట్టింది, మా ఊరిలో గుడి మనుషులు కట్టింది, చర్చి మనుషులు కట్టింది, మసీదు మనుషులు కట్టింది. మరి మనల్ని కట్టిన వాడెవడు? మనల్ని సృష్టించిన వాడెవడు? ఎవడైనా దీన్ని తయారు చేయగలడా చెప్పండి? అందుకే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్థానాతన, యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. ఇప్పుడు మీకు పూజ చేస్తే మీకు దేవుడికి పూజ చేసినట్టు. దానికి బొమ్మ, దానికి చేస్తేనేమి చేయకపోతే దాంట్లో రిఫ్లెక్షన్స్ ఉంటాయా, రియాక్షన్స్ ఉంటాయా? మీరు దేవుడు, అది మనకు తెలియదు. ఇప్పుడు గుడ్డోడికి కన్ను ఉంది, చూస్తుందా చెప్పండి అమ్మా? చూస్తున్నాడా? బాబు చెప్తుంది. ఎట్లా చూస్తున్నా? గుడ్డోడని ఎందుకన్నా చూస్తే కన్ను చూస్తుంది అంటే శవానికి కన్ను ఉంది, అది చూస్తుందా? శవానికి నాలుగుంది, దానికి రుచి తెలుస్తుందా చెప్పండి? కంటిలోని చూసేటి వెలుగుందే అదే భగవంతుడు. చెవుల్లో వినికిడి శక్తి ఉందే అదే భగవంతుడు. నాలుగుకి రుచి చూసే శక్తి ఉందే అది భగవంతుడు. అందుకే ఈ దేహం దేవాలయం అన్నారు. కన్ను చూస్తుందంటే కంటిలో సూర్య భగవానుడు ఉన్నాడు. చెవులు వింటున్నాయి అంటే అష్టదిక్పాలకులు అని 8 దేవతలు మన చెవుల్లో అధిష్టాన దేవతలై ఉన్నారు. మీరు గాఢ నిద్రపోతున్నారు, గాలి పీల్చి వదలకపోతే ఏమవుతుందమ్మా? ఏమవుతుంది? ఇప్పుడు నేను బాగా నిద్రపోతున్నాను, గాలి పీల్చి వదులుతున్నాను. గాలి పీల్చి వదలలేదనుకోండి, పొద్దునగా నన్ను ఏం చేస్తారు? బయట పడుకోబెడతారు. అయిపోయినాడు రా పాపం, రాత్రి నిద్రలోనే పోయినాడప్ప అంట. పోనీ నిద్రపోయినప్పుడు గాలి పీల్చకపోతే చచ్చిపోతానని మెలకుగా పిలుస్తున్నానా? మరి నేను నిద్రపోయినా నాకు తెలియకుండా నేను గాలి పీల్చి ఎట్లా వదులుతున్నాను? ఎవరి చేత జరుగుతుంది? మీరు తినే ప్రయత్నం చేస్తున్నారు, లోపలికి పోయినాక భస్మం చేస్తుంది ఎవరు చెప్పండి అమ్మా? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత, ప్రాణ అపాన సమాయుక్త, పచామ్యమన్నం చతుర్విధం. మీరు తినే 4 ఆహారాలని లోపల ఉన్నటువంటి అగ్నిస్వరూపుడు, అందుకే దీని అంతర్యజ్ఞము అన్నారు. ఇది యజ్ఞగుండం.
బయట యజ్ఞం చేస్తే స్వాములు వస్తారు, బాగా రాళ్ళు పెడతారు, కట్టెలు పెట్టి మంటలు ఇచ్చి ఇదం ఆగ్నేయ యాదవేదైతే ఇదం నమమ ఓం చెన్నో మిత్రస్య వరుణాయ స్వాహ ఇంద్రాయ స్వాహ అని ఏ దేవత పేరు చెప్తే ఆ దేవతకి ఆవిష్యులు అగ్నిహోత్రుల ద్వారా వెళ్తుంది. అలాగే మనలోకి ఏదేసినా కూడా లోపలుండే అగ్నిదేవుడు చక్కగా భస్మం చేస్తాడు. దీనికే కౌశిక యాగం చెప్పినారు రామాయణంలో. కౌశిక యాగం చేస్తుంటే రామలక్ష్మణులు ఏం చేశారమ్మా తెలిస్తే కదా మీకు ఆ కథ. మీ పెద్దలు మీకు చెప్పలేదు, మీరు మీ పిల్లలకు చెప్పలేదు. రామలక్ష్మణులు యజ్ఞగుండంలో మాంసము రక్తము ఎముకలు ఏనీయకుండా తాటకి బాహు సుబాహులు అనే ముగ్గురు మారీచుడు నలుగురు కలిసి యజ్ఞగుండంలోకి వేస్తుంటే రామలక్ష్మణుల్ని కాపలా పెట్టినాడు విశ్వామిత్రుడు. కాపలా పెట్టి యజ్ఞం చేశాడు. ఆ తాటకిని ఒక్క దెబ్బకి సంహరించాడు. ఆ తాటిపత్రి ఉండిందే అది తాటకుండిన ప్రదేశం. తాటక ఆడే చచ్చిపోయింది రాక్షసి. చూసారా, యజ్ఞగుండంలోకి మాంసము రక్తము వేస్తే రామచంద్ర ప్రభు తాటకని సంహరించాడు. మరి ఈ అంతర్యజ్ఞంలోకి వేసే తల్లికి మనం ఏమని చెప్పాలి చెప్పండి అమ్మా. లోపల అగ్నిగుండం ఉంది కదా, కంటిలో సూర్య భగవానుడు ఉన్నాడు, చెవుల్లో అష్టదిక్పాలకులు ఉండారు, నాలుకలో వరుణదేవుడు ఉన్నాడు. నాలుక చర్మమే, అరిచేయి చర్మమే కదా. మరి దీంట్లో సాంబార్ పోస్తే రుచి తెలుస్తుందా? నాలుక ఎందుకు చెప్తుందంటే నాలుకలో వరుణదేవుడు ఉంటాడు. మనకెందుకు సకాలంలో వర్షాలు రావు, అకాలంలో వర్షాలు ఎందుకు వస్తాయంటే మనం ఎక్కువగా అబద్ధం ఆడతాం. నాలుగు చేసే ప్రధానమైన పాపం ఏమిటంటే చేసేది సత్యనారాయణ వ్రతం, చెప్పేదన్నీ అబద్ధాలు. మీరు ఎవరైనా అబద్ధం ఆడిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. నేను అబద్ధం ఆడను, అందుకే నేను చేయొద్దు. మీరందరూ అబద్ధం ఆడరా? నిజం చెప్పండి అమ్మా. ఇంత సత్యమూర్తులు. అందుకే స్వామి నన్ను పంపించినాడు. అయ్యా, అబద్ధం ఆడిన వాళ్ళు బుక్కరాయి సముద్రంలోనే ఉండరు, నువ్వు పోయి వాళ్ళు దర్శనం చేసుకురా పిచ్చోడాన్ని అంతే. నేను అబద్ధం ఆడతా, మీరు ఆడరమ్మా? అబద్ధం ఆడరా అమ్మా? ఆడతామా? మా అక్క కరెక్ట్ చెప్పింది. మా అక్క ధైర్యం ఎక్కువ, సత్యం ఒప్పుకుంది. మీరందరూ అసత్యం ఆడినట్లేదు. ఉండేదేమో సత్యసాయిబాబు ఎదురుగా, మాట్లాడేదేమో అబద్ధం. ఏమో అబద్ధం ఆడరా ఏమ్మా? మనం అబద్ధం ఆడవాళ్ళు చేయొస్తుందండి, ఎందుకని ఎత్తలేదు? నేను ఎత్తినా, మరి నేను ఆడతా కూడా. ఎంత చెప్పేవాడని నేను అబద్ధం ఆడాల్సి వస్తుంది. పరులను దూషిస్తామా లేదా? తిడతామా లేదా? పరులను దూషించడం చేయలేస్తుంది. పరులు కాదయా, పరమాత్మ స్వరూపులు. మీరందరూ దైవ స్వరూపులైనప్పుడు మిమ్మల్ని దూషిస్తే ఎవరిని దూషించినట్లు? పాపం రెండో పాపం చేసిందా నాలిక? చాడీలు చెప్తారా లేదా? మీలో ఎవరైనా కానీ మీ ఇక్కడ ఉండాళ్ళలో ఎవరన్నా కైక అనే పేరు పెట్టుకున్నారా? ఏమ్మా? అబ్బా, మరి ఎందుకు చేయట్లేదమ్మా నువ్వు? ధర్మరాజు అబద్ధం చెప్పిన దానికే ప్యాకెట్లో ఉండిన ఆస్తి అంతా పోగొట్టుకుని అవసరపడినాడు. అబద్ధం ఆడిన దానికి కూడా పాపం అనుభవించాల్సింది. ఆయనైనా నేనైనా నువ్వైనా అబద్ధం చెప్తే, నాలుగు అబద్ధం చెప్తే వరుణదేవుడు మనకు సహకరించడు. అందుకే మనకు సకాలానికి వర్షాలు రావట్లేదు. దానికి అంత పూర్తి వివరం చెప్తా. ఏమ్మా, సాడీలు మీలో ఎవరైనా కైక అనే పేరు పెట్టుకున్నారా? ఏమ్మా, కైక పేరు ఆయన ఏం చేసింది? ఆ పేరు ఎందుకు పెట్టుకోలేదు? ఎందుకు పెట్టుకోలేదమ్మా కైక పేరు? ఫోన్లే. ఎవరైనా మందరా పేరు పెట్టుకున్నారా? మందర మీ స్కూల్లో ఉందమ్మా ఎవరన్నా పేరు? మందరా ఓ అమ్మకి ఎంత తెలుసు చూడు. నాకేం తెలియదు అని కూర్చొని చెప్పింది నాకు. అమ్మ మందర సాడీలు చెప్పింది, కైకి ఏం చేసింది? సాడీలు వినింది. దానివల్ల ఏమైంది? రామచంద్ర ప్రభు అడుగులు పాలైనాడని ఆడవాళ్ళకైతే ఈ మందర కైక అనే పేర్లు పెట్టలా. కానీ మీరు చేసే పనే అది. అందుకే మీ నాలుక సాడీలు చెప్తుంది, పరదోషం చేస్తుంది, అబద్ధం ఆడుతుంది. కళ్యాణ మండపంలో నలుగురుండా, బస్ స్టాండ్ లో నలుగురు ఆడవాళ్ళు ఉండా మీ కంఠం వినపడుతుందా? మా మగవాళ్ళ కంఠం వినపడుతుందా? నిజం చెప్పండి అమ్మా. ఎక్కువ మాట్లాడేది మీరు. ఈ 4 పాపాలు నాలుగు చేస్తుంది కదా. మరి ఈ పాపం పరిహారం అవ్వాలంటే నాలుగు ఎప్పుడు ఓం శ్రీ సాయిరాం అనండి అందరూ. ఓం శ్రీ సాయిరాం, ఓం నమో సాయిరాం. అన్ని వేసుకుందాం. మీరు ఓడిపోతారా, నేను ఓడిపోతాను. ఎవరు ఆపితే వాళ్ళు ఓడిపోయినట్లు. ఎవరైతే పలకలేదో వారికి నాలుగుండా కప్ప నాలుగుతో సమానం. నాలుగుందెందుకు? ఇతరులను దూషించడానిక, రకరకాల రుచులు అందించడానిక, భగవన్నామాన్ని పలకటానికి. ఓం శ్రీ సాయిరాం, ఓం నమో సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం నమో సాయిరాం, ఓం శ్రీ సాయిరాం. వెరీ గుడ్ స్వామి. మేము ఎట్లా జీవించాలంటే ఆయన ఒక్కటే మాట చెప్పాడు. ఒక మాట చెప్పినట్టు, మనసునందున మంచి, మాటలందున మంచి,
నడతలందున మంచి ఆచరించకున్న మిము మెచ్చి సంతోషమెటులిచ్చు చెప్పరయ్య మీరే ఒప్పుకుందు నేను అన్నాడు. స్వామి ఏమన్నాడు? మనసులో మంచి పెట్టుకోండి, మాటలు మంచిగా పెట్టుకోండి, అర్థమైందా? మీరు మంచిగా ఉండండి అన్నారు. మంచిని ఇంగ్లీష్ లో ఏమంటారు రా బాబు? గుడ్. వాడు ఎంత బాగా చెప్పాడు చెప్పు. గుడ్ కి స్పెల్లింగ్ చెప్పరా బాబు? GOOD, గుడ్. ఒక సున్నా తీసేరా బాబు, ఏమవుతుంది? దాని వెనక్కి చదవరా, ఏమవుతుంది? ఓ చూసారా, ఇది స్వామి చెప్పిన, ఇదే ఆధ్యాత్మికం. ఎందుకంటే ఆధ్యాత్మికం లేదు. మీరు మంచిగా ఉండండి, గుడ్ గా ఉండండి. గుడ్ నుంచి గాడ్ కండి. గాడ్ కాకపోయినా పర్వాలేదు కానీ డాగ్ మాత్రం కావద్దండి అన్నారు. డాగ్ అంటే ఏంటి? డాగ్ ఏం చేస్తుంది? ఇప్పుడు మీ ఊరు కొత్త ఊరు నేను వచ్చినా, నా ఎమ్మడి పడింది కుక్క, నన్ను కొరికింది. నేను పోయి కుక్కను కొరుకుతానా మళ్ళీ? ఎవరైనా మనల్ని తిట్టినప్పుడు తిరిగి వాళ్ళని తిట్టకుండా ఉండాలి. కుక్క కొరికినప్పుడు నేనేం చేస్తాను? మందేసుకుంటాను. వాడైతే కొడతాడు, తెల్లే ఉంటాడు. కొడితే ఇంకా కొరికినప్పుడు మందేసుకుంటాం. తిరిగి మళ్ళీ మనం కుక్కను కొరుకుతామా? అలాగే ఎవరైనా సరే మనం భజన చేసినా, నగర సంకీర్తన చేసినా, ఎగతాళి చేసినాడు అంటే వాడిని డిఓజీగా లెక్కేసుకోండి. కానీ మీ గుడ్ వర్క్ ని మీరు వదలొద్దండి. స్వామివారు నగర సంకీర్తన ఎందుకు చేయమన్నారంటే, స్టార్ట్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్, ఎండ్ ద డే విత్ లవ్. ప్రేమతో జీవితాన్ని ప్రారంభించండి. ప్రేమ అంటే భగవంతుడు. ప్రేమ అంటే సినిమాల్లో, టీవీ సీరియల్లో ఆ డ్యాన్సులు, ముద్దులు అవి కాదు. అది ప్రేమ కాదు. ఆ సినిమా వాళ్ళు అట్లా తెచ్చి ఆ ప్రేమ తెలియకుండా పోయింది. తల్లి ప్రేమ ఎట్లంటుందో నేను చెప్తాను మీకు. ఇప్పుడంటే డైపర్లు వచ్చినాయి, పూర్వకాలం డైపర్ లేదు. డైపర్ లేని కాలం చెప్తా. ఒక అమ్మని ఫంక్షన్ పిలిచినారు, మిమ్మల్ని ఫంక్షన్ పిలిచినారు. ఏమ్మా, ఫంక్షన్ పిలిచినంత రెడీ చేస్తారు కదా ఈ దేహాన్ని. ఏమ్మా, ఎవరైనా అద్దం ముందు చూసుకున్నప్పుడు నేనే అందంగా ఉన్నాను అనుకుంటాం, లేకపోతే చచ్చిపోతాం. నల్లగుండా కూడా నేను భలే ఉన్నానప్ప అనుకుంటా. అది నా లక్షణం. అది పౌడర్ వేసాం అంతా అన్నీ అయిపోయి. అరే నా బిడ్డకి నలుగురిలో పాలిస్తే దిష్టి తగులుతుందేమోనని మీరేం చేస్తారు? బయలుదేరబోయే ముందు మీ ఇంట్లో మీ పసివాడికి ఇస్తాడు. ఊరుకుంటాడా? పాలు తాగంగానే పొట్ట నిండగానే పైన నవ్వి కింద ఏం చేస్తాడు? మలాన్ని ఇడుస్తాడు. పట్టు చీర మీద పడింది. ఇప్పుడు వాడిని ఇచ్చిన నేల మీద కొడతారా? ఎందుకని? అదే ప్రేమ. అరేదే బంగారు, నీకు పాలిచ్చినాక నేను పట్టు చీర కట్టుకోవాల్సిందిరా, ఎంత పొరపాటయ్యే అని వాడిని క్లీన్ చేసి మళ్ళీ మీరు చీర మార్చుకుంటారా లేదా? ఈ ప్రేమే రూపం మానిస్తే అది సేవ. పసిబిడ్డకి తల్లి ఏ విధంగా సేవ చేసిందో పరమాత్మ ఆ విధంగా మానవాళికి, జంతువులకి, పక్షులకి, క్రిమి కీటకాలకి అన్నిటికీ ఆయన సేవ చేశాడు. కాబట్టి ఆయన భగవంతుడు. మనకి సేవ చేసిన వారు తల్లి. ఈ తల్లి వచ్చేటప్పటికి నేను ముసలోడిని అయినాను అనుకోండి. ఇప్పుడు నాకు తల్లి ఉంది. నా తల్లిని ఎలా చూస్తాను? నా భార్యను ఎలా చూస్తాను? నా బిడ్డను ఎలా చూస్తాను? ఏం సార్ అదే మర్యాద చేసే పాపం, మీకు శ్రమ పెట్టాం. ఏమ్మా, తల్లిని ఎలా చూస్తాను నేను? కృతజ్ఞతా భావంతో. అమ్మా, రక్తాన్నంతా దారపోసి ఏమిచ్చిందా తల్లి తండ్రి? మనకేమిచ్చారు? జన్మ అంటే ఏంటో అర్థం. హెడ్ ఎక్కడి నుంచి వచ్చింది? అమెరికా నుంచి వచ్చిందా? ఫుడ్ చెప్పండి. హెడ్, బ్లడ్, ఫుడ్, దుడ్డు, పేరెంట్స్ గిఫ్ట్. తల్లిదండ్రులు ఇది ఇచ్చారు మనకి. మా అమ్మ నాకు ఆ పొద్దు సరిగ్గా కట్నం ఇచ్చింటే నాకు మంచి మొగుడు చిక్కేవడానికి సామాన్లు గడుపుతా, సట్టు మోగించుకుంటా, కొంత బంగారం ఇలాగే ఇంటికి ఇచ్చి వచ్చినాడు మా నాయన. ఇట్లవాడి సేద కాకున్నాడు, ఏంటికి కనాలా? ఇన్ని మాట్లాడకూడదు. ఎన్ని అంటుంటారు లేదా మీరు? ఎందుకంటే నేను వింటుంటా, అందుకని నాకు తెలుసు. అర్థమైందా? మనకు రుణం చేత సంబంధం ఏర్పడుతుంది కానీ ధనం చేత ఏర్పడదు. రుణానుబంధ రూపేణ పశుపత్ని మా సుతలయం. మీలో ఎవరైనా సరే నేను ఫలానా ఊర్లో ఫలానా తల్లిదండ్రులకి ఇన్నో అమ్మాయిగానో లేకపోతే ఇన్నో అబ్బాయిగానో పుట్టాలని తెలిసి పుట్టినారు ఎవరైనా? అట్లా చెప్పి పుట్టినాడు కాబట్టి ఆయన దేవుడు. అది తెలియదు కాబట్టి మనం జీవుడు. అర్థమైందా? సాయిబాబా దేవుడు అంటే ఏంటి అంటే అర్థము, విభూది ఇస్తాడు దేవుడు, ఉంగరాలు ఇస్తాడు దేవుడు, హాస్పిటల్ కట్టించాడు దేవుడు, నీళ్లు ఇచ్చాడు దేవుడు అంటే మనకేమీ తెలియదు. అవన్నీ స్వామి చేసిన సేవలు అంతే. ప్రభుత్వానికి స్వామి ఎగ్జాంపుల్ గా చూపించాడు.
ఏ ప్రభుత్వమా, ప్రజల దగ్గర మీరు ట్యాక్స్ రూపంలో డబ్బులు తీసుకుంటున్నారు, తిరిగి ప్రజలకు ఉచితమైన పనులు చేయండి అని స్వామి చేసి చూపించారు ప్రభుత్వానికి. ఉచితంగా హాస్పిటల్, ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నీరు, అర్థమైందమ్మా, ఉచితంగా విద్య ఇచ్చాడు. అది సేవ మాత్రమే. దేవుడు అంటే అది కాదు అర్థం. దేశ కాల కార్య కారణ నీతికి కట్టుబడిన వాడు దేవుడు. సత్సాయిబాబా వారి పుట్టపర్తిలోనే ఉండి విమానం ఎక్కకుండా, వీసా పాస్పోర్ట్ ఏమి తీసుకోకుండా 187 దేశాల్లో ఒకే సమయంలో దర్శనమిచ్చినాడు. అది సత్యసాయి అంటే. అంతేగాని విభూతి ఇచ్చేవాళ్ళు 2000 మంది ఉండరు ఈ భారతదేశంలో. విభూతి ఇచ్చేవాళ్ళు అందరూ దేవుళ్ళు కారు, మంచి పనులు చేసిన వాళ్ళందరూ దేవుడు కారు. మీరు మంచివాడైతే మీరు చేసే ప్రతి పని మంచిదవుతుంది. అందుకే సాయి అంటే ఎస్ అంటే సేవ చేయాలి, ఏ అంటే ఎడోరేషన్ భక్తి ఉండాలి, ఐ అంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానము కర్మ భక్తి కలిగిన వాడే సత్యసాయి. ఆ సత్యసాయి స్వరూపమే భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థ. ఇది సత్యసాయి బాబా వారు ఏర్పాటు చేసిన సంస్థ. ఆనాడు ఆదిశంకరాచార్యులు వారు శక్తి పీఠాలను ఎలా ఏర్పాటు చేశాడో ఇవాళ భగవాన్ శ్రీ సత్యసాయి తన పేరుతో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలని ప్రపంచవ్యాప్తంగా 5000 సంస్థలను ఏర్పాటు చేశాడు భగవాన్ సత్యసాయి. ఎందుకు ఏర్పాటు చేశాడు? మనల్ని తరింపజేయటం కోసం, మనకి కష్టాలు లేకుండా చేయటం కోసం, మనకి సుఖాలు ఇవ్వాలనే ఉద్దేశం. కానీ స్వామి చెప్పినట్లు మనం వింటలేదు, మనం చెప్పినట్టు స్వామి వినాలంటున్నాం. అది తేడా. స్వామి ఏం చెప్పాడు? మంచిగా ఉండమన్నాడు. మరి మంచిగా ఉంటున్నామమ్మా? ఏబిసి అన్నాడు, ఆల్వేస్ బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి అన్నాడు. అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, చెడ్డవారి స్నేహం చేయొద్దు అన్నాడు. ఆల్వేస్ బీ చీర్ఫుల్, ఎప్పుడు నవ్వుతూ ఉండండి. నవ్వేవాడు నారాయణుడు, నవ్వనివాడు ఎవరు? మానవుడు. మానవుడికి నవ్వే లేదు, ప్లాస్టిక్ నవ్వు. ఊరికే ఏమన్నా అనుకుంటాడనే వచ్చినాడు వీడు సుత్తిగాడు, తలకాయ తింటాడు. మనసులో ఒకటి, మాట ఒకటి, చేతులు ఒకటి. మనకి చిత్తశుద్ధి ఎలా వస్తుంది? చిత్తశుద్ధి కావాలి. అందుకే స్వామి ఒక తూరి ఒక అద్భుతమైన చిన్న కథ ద్వారా మనకు అనంతమైన జ్ఞానాన్ని అందించాడు. పిల్లలందరికీ స్వామి ఐస్ క్రీమ్ ఇచ్చాడు. ఐస్ క్రీమ్ తెలుసు కదా? ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందమ్మా? తీయగా ఉంటుంది. నువ్వు తీయగా మాట్లాడు అన్నాడు. నోట్లో పెట్టుకోగానే ఏమవుతుంది? కరిగిపోతుంది. మీరు కూడా మీకంటే లేని వాళ్ళని చూసి, దిక్కు లేని వాళ్ళని చూసి, ఫిజికల్లీ హ్యాండిక్రాఫ్ట్ని చూసి, ఎవరైనా బాధల్లో ఉండే వాళ్ళని చూసి మీ హృదయం కూడా కరిగిపోవాలి. మీ హృదయం కరిగిపోతుందమ్మా అట్లా. మీ బంధువులు ఎవరైనా బాగోపోతే పోయి, అయా మా సాయిబాబా ఉన్నాడు, ఇగో ఈ విభూతి ప్రసాదం తీసుకోండి, మీ రోగం నయమవుతుంది, నేను చెప్తాను మా స్వామికి నీకు తగ్గుతుందని మీలో ఎవరైనా ధైర్యంగా ఇవ్వగలుగుతారా? ఇవ్వదు. నేను క్యాన్సర్ పేషెంట్లకి ఇచ్చి తగ్గించాను, స్వామి సాక్షి నాకు ఎదురు. అందుకే స్వామి పువ్వు ఇచ్చినారు. ఇంకా మీరు చూశారో లేదు? ఏదో కూర్చున్నారు, ఆయన ఏదో చెప్తాడు, లింగమై సార్ ఆరతిస్తే వెళ్ళిపోతాం ఇంటికి, ఆ సీరియల్ మిస్ అవుతుందేమోనని భయం. ఎవరైనా ఇచ్చారమ్మా అట్లా? ఎవరన్నా మీ బంధువులకు బాగోకపోతే భగవంతుడు ఎదురుగా ప్రార్థన చేశారా? స్వామి ఏదో పాపం ఆమె తెలియక పిల్లలు ఉండారు, సంసారం పెద్దది, రౌంత కరుణించాయా, ఆమె రోగం తీసేయ్యా అని ఎవరన్నా అంటారా? అంటారా అమ్మా? మరి ఇది మనసు లేకపోతే ఎట్లమ్మా మనకి? ఇంకేమంటారు? ఆ పొద్దు నేను చీర కట్టుకుంటే నా ఇంచు బాగోలేదంటే నీకు ఇట్లే జరగాలిలేమ్మా, బాగా శాస్తి అయిందిలేమ్మా అంటారు లేదా? ఎంత బాగా చెప్పు, మా అక్క ఆడుతుంది మా అంటావు కదమ్మా. మరి మన మనసు మంచి లేకపోతే ఎట్లా చెప్పమ్మా? ఎవరికి మన చుట్టుపక్కల ఎవరికి కష్టం వచ్చినా మన హృదయం కరిగిపోవాలి. స్వామి ఎదురుగా కూర్చొని ధ్యానం చేయాలి. స్వామి వాళ్ళ రోగం మేలు చేయి, వాళ్ళ రోగం మేలు చేయి. నేను ఎందుకంటే చెప్తున్నానంటే, నా ఫ్రెండు లక్ష్మీనారాయణ కోచికి స్విట్జర్లాండ్ వెళ్ళినాడు. స్విట్జర్లాండ్ లో వాళ్ళు పార్క్కి వెళ్తే వాళ్ళ 4 సంవత్సరాల పాపకి కారు యాక్సిడెంట్ అయింది. కారు రివర్స్ వచ్చి కొడితే ఈ తల పోయి ఆ గ్రిల్కి తగిలి తల ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఆపరేషన్ చేశారు, ఐసీయూలో పెట్టినారు. 6 రోజులైనా ఆ పాపకి మెలకు రాలేదు. నాకు ఆయన ఫోన్ చేశాడు, అన్నా సాయిరామన్నా నువ్వు ఎట్లన్నా, సత్యసాయి బాబా ఉండగా నీకెందుకు భయం, నీ పాపకి ఏమి కాదు, నేనున్నాను, స్వామి బూది రోజు నేను తగ్గిస్తాను అని. ఆయన కోసం నేను 10,000 సాయిని గాయత్రి స్మరణ చేస్తే ఆ పాప మెలకు వచ్చిన తర్వాత నాకు ఫోటో తీసి పంపించినాడు. అది సాయి శక్తి అంటే. ఏమనుకున్నారు? మీరు చెప్తే మీ మాట నిలబెట్టే ప్రయత్నం వాడు చేస్తారు. అయితే మీలో చిత్తశుద్ధి ఉండాలి, దొంగ బుద్ధి ఉండకూడదు మనకి. మేము భజనలు చేశామండి, నగర సంకీర్తనలు చేశామండి, ఏం లేదు. నువ్వు మారినావా లేదా? నీలో కోపం పోయిందా? నీకు అసూయ పోయిందా? ఈర్ష్య పోయిందా? అహంకారం పోయిందా? ఈ దుర్గుణాలు పోతే అప్పుడు మనం సాయి భక్తులం. అంతేగాని వైట్ డ్రెస్ వైట్ లోపలంతా బ్లాక్ ఉండే ఉపయోగం ఏం లే.
ఇప్పుడు నేను లింగమయ్య ఇద్దరం తపస్సు కూర్చున్నాం, మా ఇద్దరికి పోటీ కదా, మేము పోటీ పడాల్సిందే. తపస్సు కూర్చున్నాం, నాకు భగవంతుడు ప్రత్యక్షమైనాడు. భక్త ఏమి నీ కోరిక అన్నాడు. స్వామి ఒక కన్ను పోగొట్టు అన్నా. అదేం కోరికరా, ఏదైనా మంచిది కోరుకో అన్నాడు. నీకు తెలియలే స్వామి, కలియుగంలో చాలా పోటీ ఉందిలే అని. సరేలే పోరా తదాస్తున్నాడు. భగవంతుడిదే ఉంది తదాస్తున్నాడు. నాకు ఒక కన్ను పోయింది, నేను ఎగురుకుంటా తిరుగుతున్నా. లింగమయ్య గారు అబ్జర్వేషన్ చేశాడు, ఈయన రవిచంద్రుడు ఎందుకు ఇంత హుషారుగా ఉన్నాడు అంటే ఆయనకి ఎవరో చెప్పినారు, రామలింగం అంటాడు తపస్సు చేసినాడు, సాయిబాబా కనపడినాడు అంటే అందుకే ఆనందంగా ఉన్నాడు. ఈయన తపస్సుకు కూర్చున్నాడు, ఈయనకి భగవంతుడు ప్రత్యక్షమైనాడు. భక్త ఏమి నీ కోరిక అన్నాడు. రవిచంద్రకి ఏమి ఇచ్చావో నాకు డబుల్ అన్నాడు. ఇది కలియుగంలో ఉండేటువంటి తీరు. మనకంతా ఈ కాంపిటీషను, ఈ అసూయ బుద్ధి కానీ సార్ తమాషా చెప్తున్నా, మీరేం అనుకోరని నాకు తెలుసు కదా, ఎందుకంటే అందుకు అర్థం అవ్వాలని. కలియుగంలో ఈ దుర్బుద్ధులు, అందుకే స్వామి ఐస్ క్రీమ్ తో ఆధ్యాత్మికం చెప్పాడు. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది, దీనులను దిక్కులేని వారిని చూసినప్పుడు మీరు కరిగిపోండి. ఐస్ అంతా తిన్నాం కదా, మరి పుల్ల డబ్బులు పెట్టుకున్నామని జేబులో పెట్టుకుంటామా, ఏం చేస్తామమ్మా? అలాగే ఈ శరీరంతో పరమాత్మని అనుభూతి పొందిన తర్వాత ఈ శరీరాన్ని అగ్గిపాలు చేస్తాం. దేహము అగ్గిపాలవుతుంది, బట్టలు సాకలు పాలవుతాయి, ఆస్తిపాస్తులు పిల్లల పాలవుతాయి. మన ఎంట వచ్చేది ఏమిటి? ఏమిటి చెప్పండి? మనం చేసే పుణ్యం. పుణ్యం ఏమిటి? పుణ్యం సత్యసాయి నామస్మరణే పుణ్యం, సత్యసాయిని మరవడమే పాపం. ఇంత తప్ప ఇంకోటి లేనే లేదు. మీరు ఏ అవతారానికన్నా పోండి, ఎక్కడికన్నా పోండి, మీరు ఏ దేవతామూర్తినన్నా స్వరూపిని స్వామి చెప్పినారు, అనేక సందర్భాల్లో చెప్పారు. మనం పెద్ద షాపింగ్ మాల్ పోతాం, రకరకాల వస్తువులు తీసుకుంటాం. ఏ వస్తువులు తీసుకున్నా డబ్బు అనేది గల్లా పెట్టి కాడ బిల్లు కడతామా లేదా? అలాగే మీరు ఏ దేవతను పూజించినా, ఏ దైవాన్ని పూజించినా ఈ దుర్గుణాలు దురలవాట్లు పోవాలి. అకటా వికటానికైనా వద్దు ఆటపై కాట, ఈ పూట తొలుత చీట్లాట, పై పెద్ద కొట్లాట, చివరికి చేతికి వచ్చు లోట. వాడు కథ అయిపోయింది, మీ కథ స్టార్ట్ చేసిన. ధర్మరాజు అంతటి వాడు కూడా జోదవాడితే పాడైపోయినాడు. నాయన జోదవాడద్దండి అన్నాడు. సాయి అనే పెదవుల మధ్య చుట్టా, బీడీ, సిగరెట్టు, పాన్ పరాగు ఉండరాదు. సాయిరామ్ సాయిరామ్ అంటారు, నోట్లో ఎవడన్నా చుట్ట పెట్టుకుంటారండి? సిగరెట్ పెట్టుకుంటారా? పాన్ పరాగు పెట్టుకుంటారా? భగవన్ నామం పలికే నాలుక ఎంత పవిత్రంగా పెట్టుకోవాలి. ఎవరైతే ఎక్కువగా అబద్ధాలు ఆడుతాడో వాడు మరి జన్మలో గుర్రమై పుడతాడు అన్నాడు స్వామి. అదేంటి స్వామి, నాలుగు అబద్ధం ఆడితే గుర్రంగా పుట్టడం ఏంటి అన్నాడు. గుర్రాన్ని పట్టుకోవాలంటే ఎట్లా పట్టుకుంటావా అని అడిగినారు. తోక పట్టుకుంటావా? గుర్రాన్ని నిలబెట్టాలంటే మెడ పట్టుకుంటావా? దాని నోట్లో కళ్ళెం వేస్తాము, ఆ కళ్యానికి ముళ్ళు ఉంటుంది, ఆ ముళ్ళు నాలుగు మీద గుచ్చుకుంటే నా గుర్రం నిలబడిపోతుంది. ఎక్కువ అబద్ధాలు ఎవడు వాడు గుర్రంగానే పడతాడు. వాడికి ఆ కళ్యానికి ఆ నాలుక పగలలా గుచ్చుకొని అబ్బా భగవంతుడా, మానవ జన్మిస్తే ఇన్ని అబద్ధాలు ఆడినానా, క్షమించాయా మళ్ళీ జన్మీయమని అడుగుతుంది. మళ్ళీ జన్మ తెచ్చుకునేది మన సాధ్యమా చెప్పండి? లైఫ్ ఈజ్ ఆపర్చునిటీ, యూటిలైజ్ ఇట్ అన్నాడు స్వామి. ఒక్క తూరి మానవ జన్మ వచ్చింది అంటే మళ్ళీ జన్మరాహిత్యాన్ని పొందకపోతే తిరియక్కులుగా పుడతాడు అన్నాడు స్వామి. తిరియక్కు అంటే కుక్క, పంది, నక్క, అలా పుడతాం. కుక్కకి ఎంత ట్రైనింగ్ అయ్యిందండి? రామ అంటుందా చెప్పండి? పశు పక్షాదులకి 84 లక్షల జీవరాశుల్లో 83,99,099 జీవరాశులకి ఏమైనా జ్ఞానం పొందే అవకాశం ఉందా చెప్పండి? ఆహార నిద్ర మైద సంతానోత్పత్తి సమానం, నరోనాం జ్ఞానం అధికం అన్నాడు. ఒక్క మానవుడికి మాత్రమే ఈ శరీరము నేను కాదు, ఈ మనసు నేను కాదు, ఈ ప్రాణము నేను కాదు. ఏ దివ్యత్వం నాలో ఉందో ఆ దివ్యత్వమే నా నిజమైన నేను. ఇప్పుడు నా కార్ అన్నాను, నా బైక్ అన్నాను. బైక్ నేనా చెప్పండి? నా సెల్ ఫోన్ అన్నాను, సెల్ ఫోన్ నేనా నాదా? సెల్ ఫోన్ నేను కాదు. నా ఇల్లు అన్నప్పుడు ఇల్లు నేను కాదు. అలాగే నా శరీరం అన్నప్పుడు శరీరం నేను కాదు. జాగ్రత్తావస్థలో దేహాభిమానం ఉండటం వల్ల ఈ శరీరము నేను అనుకుంటున్నాను, అదే అజ్ఞానము. శరీరము నువ్వు కాదు. నువ్వు శరీరం అయితే నిద్రపోయేటప్పుడు మనసు కలలు కంటుంటే శరీరం ఏమైంది? గాఢ నిద్రలో మనసు ఏమైంది? మనసు కూడా నీవు కాదు. గాఢ నిద్రలో నువ్వు ఏ విధంగా ఉండావో జాగ్రత్తావస్థలో కూడా అలా ద్వంద్వాతీతమై ఉంటే అప్పుడు నిజమైన జ్ఞాని. ఆ జ్ఞానికి మాత్రమే మోక్షం లభిస్తుంది. లేకపోతే మళ్ళీ పుడతాం, మళ్ళీ సస్తాం. సరే, మళ్ళీ పుడతామో సస్తామో తెలియదు కాబట్టి ఆ అమ్మ అన్నట్లు పుట్టంలే సార్ అన్నారు. పుట్టాలి వచ్చిందనుకో పుణ్యం లెక్క కదా. ఇప్పుడు సెల్ ఫోన్ తెచ్చుకోవాలంటేనే డబ్బులు పెడితే వస్తుంది, ఒక ఇల్లు కట్టుకోవాలంటే డబ్బులు పెడితే వస్తాయి. అలాగే మానవ జన్మ రావాలంటే ఎంతో పుణ్యం చేసి పరమాత్మకి ఇచ్చి ఈ జన్మను తెచ్చుకున్నాం.
మళ్ళీ ఇప్పుడు మనం పుణ్యం చేస్తే ఉత్తమోత్తమైన జన్మ వస్తుంది. ఇప్పుడు మీరు అమెరికా పోవాలి, ఈ భారతదేశం డబ్బులు చెల్తాయండి? కరెన్సీగా మార్చుకుంటాం కదా. అలాగే ఈ కలియుగంలో భగవంతుడు ఇచ్చినటువంటి ఈ శరీరంతో మనం పుణ్యాలన్నీ చేసి ఆ పుణ్య ఫలాన్ని పరమాత్మకి ఇస్తే అప్పుడు అయ్యా నీకు మానవ జన్మ ఇచ్చిన దానికి మంచి పని చేశావు బంగారు. ఇప్పుడు మన పిల్లోడు హాస్టల్లో పెట్టాం సార్. మీ పిల్లలు హాస్టల్లో పెట్టారా? పెట్టాం సార్. నేను నా మనవరాలను హాస్టల్లో పెట్టాం, మాట వింటలేదని. పిల్లలు హాస్టల్ నుంచి వచ్చారు, రాక వచ్చారు. ఆడ హాస్టల్లో మాంసం పెట్టలేని చికెన్ బొక్కిన వండి పెడుతుంటారు మన పెద్దలు. పెద్దలు ఊరుకుంటారు, ఆ పిల్లలు ఏమో ఊరుకుంటారు, పెద్దలు మీరు ఊరుకోరు. ఎందుకంటే మీకు అలవాటైంది అది తింటే ఏదో బలం వస్తుందని. ఏనుకుంటే బలం మాంసం ఎవరికుందమ్మా? ఏనుగు మాంసం తింటుందా? చెప్పండి, ఏనుగు బలం ఎవరికైనా ఉందా? మరి అవి కూడా శాకాహారం తింటున్నాయి. మరి మనం ఎందుకు అట్లా? అందుకే ఆహార దోషం వల్ల మనసు ఏర్పడుతుంది. చాలా మంది నాతో వాదించారు, ఆహారానికి తినే తిండికి సంబంధం లేదయా, నువ్వు ఆవుకి గడ్డేసినంత మాత్రాన పాలు ఇస్తుంది, పాలు నువ్వు తాగుతున్నావు, తినే గడ్డి వేరు, నీకు ఇచ్చే పాలు అమృతం కదా అని. అది గోమాత యొక్క లక్షణం. అందుకే మీ అందరికీ 5 అమ్మలు ఉన్నారు. తెలుసమ్మా 5 అమ్మలు ఉన్నారు? ఎవరెవరో తెలుసా? ఏమ్మా పాప చెప్పండి అమ్మా. 5 అమ్మలు ఉన్నారు మీకు. మీకు కాదు, నాకు, అందరికి, మనందరికి 5 అమ్మలు ఉన్నారు. అక్కయ్య 5 అమ్మలు ఉన్నారు తెలుసా నీకో? తెలీదు, అంతే. తెలియనప్పుడు 5 ఎవరు ఉంటారు, ఎట్లుంటారబ్బా అని మీరు అడగాల లేదా? అడగలేదంటే ఏమర్థమో? అయ్యా మాకెందుకు లేప నీతో సావు అనేది. ఒకరు శరీరాన్ని ఇచ్చినటువంటి దేహమాత, 2 ఈ భరతమాత. ఇది మన ఏ దేశం మంది? ఎవరు నువ్వు? నేను భారతీయుడు, నాది భారతదేశం. యజ్ఞభూమి, త్యాగభూమి, యోగ భూమి, భోగభూమి, భగవంతుడిని అవతరింపజేసుకున్న పరమ పవిత్రమైన భూమి. ఈ భూమిలో పుట్టడమే మన అదృష్టం, ఎందుకంటే భాగ్యం లేదు. నేను భారతీయుడును, నాది భారతదేశం అని ఎదగొట్టి నడివిన పీనుగుండొక్కండు గలడా అంటున్నాడు స్వామి. ఎవరు మనం? భారతీయులం. మన ఏ దేశం? అందుకని దేశమాత 2, 3 గోమాత, 4 భూమాత. మనకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుందమ్మా? భూమికి గుణం ఏంటి? భూమి గుణం ఏమిటి? 1 గింజ వేస్తే 100 గింజలు ఇస్తాం. మీరు ఇంట్లో సార్ లింగమయ్య సార్ ఆర్థిక రెడీ చేయండి, వాళ్ళు ఇంట్లో ముగిచ్చేస్తారు. ఏమా భూమి గుణం ఏంటి? 1 గింజ వేస్తే 100 గింజలు ఇస్తారు. మీరు ఏదైనా సరే జొన్న గింజ వేయండి, పెద్ద కంకి వస్తుంది. ఒడ్ల గింజ వేయండి, 150 గింజలు వస్తాయి. మరి భూమాత లేకపోతే మనకు ఆహారం ఉందా? మరి చూసారా? దేహమాత, దేశమాత, గోమాత, భూమాత, 4వది అన్నీ ఉన్నాయని చెప్పినటువంటి వేదమాత. ఈ వేద 5 మాతల రుణం తీరిస్తే మనకు మోక్షం వస్తుంది. లేకపోతే మళ్ళీ పుడతాం, మళ్ళీ వస్తాం. ఇది గ్యారంటీ. ఇది గుర్తుపెట్టుకోండి. పునరపి జననం, పునరపి మరణం. అదే కర్మ పునర్జన్మ అని సిద్ధాంతం. అది భారతీయులకు మాత్రమే తెలుసు, ఇతర దేశస్తులకు తెలియదు. భారతీయులు మహర్షులు పరమాత్మక పరిశోధనలు చేసి, ఆయన ఎన్నో జన్మల పుణ్యం వల్ల మనకు మానవ జన్మ వచ్చింది. ఈ జన్మ వచ్చింది కానా, పీనా, సోనా, మరణ ఎందుకు కాదురా, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి వచ్చింది. నేనెవరు? నేను శరీరమా, నేను మనసా, నేను బుద్ధా, నేను ప్రాణమా? కాదు. ఎందుకంటే వెళ్ళిపోయినాయి. ఇప్పుడు సినిమా చూస్తున్నాం అనుకోండి, తెర కనబడుతుందా? ఏం బాబు, సినిమా చూస్తే తెర కనబడుతుందా? తెర చూస్తున్నాం అనుకో, సినిమా కనబడుతుందా? ఏమంటే చెప్పండి, ఆన్సర్ ఏదో చెప్పండి. ఎస్సా నోనా? సినిమా చూస్తే తెర కనబడదు, తెర కనబడితే సినిమా కనబడదు. ఈ ప్రకృతి అంతా సినిమా, ఈ తెర ఆత్మ. ఎవడైనా పరమాత్మని తెలుసుకున్నాడంటే వాడికి అంతటా పరమాత్మే కనపడుతుంది. వాడికి పరమాత్మ కనీసం ఎరుక కూడా లేదనుకోండి, వాడికి అంతా లోకమే కనపడుతుంది. వాడు 4 ఇళ్ళు సంపాదించే నేను 5 ఇళ్ళు సంపాదించాలి, వాడు 6 ఫ్లాట్లు సంపాదించే నేను 7 ఫ్లాట్లు సంపాదించాలి, వాడు 2 కార్లు తెచ్చే నేను 3 కార్లు లేవాలి. ఇదే తాపత్రయం. పుటిక్కిన పోతాం. ఆలు బిడ్డలు లబలబమను వేళ, చుట్టుపక్కములు వచ్చే లాభము లేదు దబదబమను బయట పెట్టమని వేళ, హరినామ స్మరింప నీ తరమా నా తరమా ఎవని తరం. చచ్చేటప్పుడు భగవంతుడు గుర్తు రావాలంటే రోజు ప్రాక్టీస్ చేయాలి. ఈ వయసు నుంచి ప్రాక్టీస్ చేయాలి. నేను ఈ వయసులో బాల వికాస్కి వెళ్ళా, అందుకే ఈరోజు ఇంతమంది ముందు ధైర్యంగా మాట్లాడుకోవచ్చు. ఎప్పుడు మనం ప్రాక్టీస్ చేయాలా. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, లాభం వచ్చినా, దుఃఖం వచ్చినా, సుఖం వచ్చినా భగవన్ నామస్మరణాన్ని మనం వదలకూడదు. ఎప్పుడు దైవ చింతన చేయాలి. అందుకే భగవాన్ సత్యసాయి బాబా వారిని ఎవరైతే ఆశ్రయిస్తారో, ఎవరైతే నమ్ముతారో, స్వామి నిన్ను నమ్మితే నాకేంటి లాభం అని అడిగినారు. పిచ్చివాడ, అడవిలోననున్న, ఆకాశముననున్న, పట్టణములోనున్న, పల్లెలోనున్న, గుట్ట మీదనున్న, నట్టేటనున్న, మదిని సాయి నిన్ను మరువడెప్పుడు.
ఒక్కసారి నువ్వు భజన కార్యక్రమంలో పాల్గొన్నావంటే స్వామి నీ ఇంట, నీ వెంట, నీ జట్టుగా ఉండి కాపాడుతాను. ఎట్లా కాపాడుతావు స్వామి? కను రెప్పైనా కనుగుడ్డుని కాపాడేకి నిదానం చేస్తుందేమో కానీ అంతకంటే స్పీడ్గా నేను నీతో ఉంటాను అన్నాడు స్వామి. ఎందుకంటే ఆయన మనలో ఉన్నాడు. శరీరంగా పుటపర్తిలో అవతార స్వరూపంగా ఉన్నాడు. ఈనాడు శరీరాన్ని ఇడిచిపెట్టి మన అందరిలో దివ్య చైతన్య స్వరూపమై స్వామి ఉన్నాడు. ఆయన దివ్యశక్తి లేకపోతే ఇంతమంది ఇంతసేపు కూర్చుంటారా? నాకంటే పెద్ద పెద్ద వాళ్ళ ఉపన్యాసాలు మీరు వినుంటారు. ఇట్లా టీవీ ఆన్ చేస్తే చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, మరి షణ్ముఖ సామవేద శర్మ గారు, ఇలాంటి ఎంతమందో మహనీయులు ఉన్నారు. వాళ్ళందరూ ఎంతో మన కోసం తాపత్రయపడుతున్నారు. అదే ఈ జన్మ తినేకినో దీనికి రాలేదురా బాబు. అవి పశు పక్షాదులు కూడా చేస్తున్నాయిరా. అవి కూడా పిల్లల్ని కంటున్నాయి. కుక్క పిల్లల్ని కంటలేదా? మరి పంది కంటలేదా? ఇప్పుడు నేను చచ్చిపోయేటప్పుడు నాకు కనుక పిల్లడు గుర్తొచ్చే నాకు ఏ జన్మ వస్తుందో తెలుసా? పంది జన్మ వస్తుందని చెప్పినారు మహనీయులు. ఎందుకంటే పందికి ఫ్యామిలీ ప్లానింగ్ లేదు. అది ఇడిస్తే డజన్ ఇడొచ్చాలి. స్వామి ఓసారి కథ చెప్పినారు స్వామి. ఓ 5 స్టార్ హోటల్ వెనకాల పెద్ద గుంతుందంట. దాంట్లో ఒక మగ పంది హాయిగా పొరులతో బురదలో బ్రహ్మాండంగా ఇట్లా 5 స్టార్లో మిగిలిపోయిందంతా గుంతలోకి వేస్తున్నారు. అది తింటా ఉంది. బాగా బలిసింది, బాగా లావైంది, బురదలో పొరులుతా ఉంది. దానికి ఒక గర్ల్ ఫ్రెండ్ లాంటి ఆడపంది జత అయింది. ఇంకిద్దరు ఆ బురద పందుల్లో బురదలో ఎట్లా పొరలాడుతాయో మనకి ఆకు చాటు పిండి తడిచే కుక్క పాటు అదేదో పాట ఉంది కదా, అట్లాగే అడవి రావుడు పాట. అట్లాగే ఈ పందులు రెండు కూడా ఒక సినిమా పాట వేసుకున్నాయి. వాటికి ఎన్ని పుట్టాయి? డజన్ పిల్లలు పుట్టినాయి. ఇంక ఈ గడగలుగా అరుస్తున్నాయి. పైనుంచేమో వేస్ట్ వస్తుంది, కిందేమో గొంతుంది. నారద మహర్షి అట్లా పోయినాడు, ముక్కు పట్టుకున్నట్టు. అరే రే ఏంద్ర నువ్వు వీడుండవు అన్నట్టు. మహర్షి నువ్వు సన్యాసివి, నీకు పెళ్లిలే పిల్లలే, చూడు నా పిల్లలు ఎంత గలాడు చేస్తున్నాయో, రకరకాల శబ్దాలు చేస్తాయి కదా పంది పిల్లలు. చేస్తాయి లేదా? ఓ డజన్ పిల్లలు అందరూ కింద బురద, పైన వచ్చేటువంటి 5 స్టార్ హోటల్ ఫుడ్, ఇంతకంటే జీవితం అన్నట్టు. అప్పుడు నారద మహర్షి ఓ పంద్యా, నువ్వు స్వర్గంలో ఉండేటువంటి ఇంద్రుడు రా, శాపవశాత్తు పందిగా పుట్టి బురదలో పడుతున్నావు. మనం కూడా శాపవశాత్తు ఈ భూమి మీదకి వచ్చి మానవ జన్మను తీసుకున్నాం. మన స్వస్థానం పరమాత్మ. ఆ పరమాత్మ మనం చేరాలి. అలా చేరకపోతే ఆ పందికి మనకి తేడా ఏ లేదు. ఎందుకు స్వామి కథ చెప్పినారంటే, స్వామి నువ్వు నగర సంకీర్తన చేయి, భజనకు పో, పూజలు చేయి అంటున్నావు. చేయని వాళ్ళు బాగుంటారు, చేసేవాళ్ళకి కష్టాలు వచ్చినాయి కదా స్వామి, ఎందుకు చేయమంటావు అంటే అప్పుడు ఈ పంది కథ చెప్పారు. అరే పూజలు ఇవన్నీ చేయకపోతే, భగవంతుడి కృతజ్ఞత చెప్పకపోతే ప్రకృతి నీకు ఎట్లా సహకరిస్తుందిరా? గంగలో పుణ్యం అని మీరందరూ పోయి గంగకు మునిగితే గంగాదేవి అడిగిందంట, స్వామి మానవుల పాపం అంతా నేనేం చేయాలి అని. ఓ సముద్రానికి ఇచ్చేయనిందంట. అమ్మో ఇన్ని నదుల పాపం నేనేం చేయాలని సముద్రం అడిగిందంట. సముద్రం మేఘానికి చెప్పిందంట, ఓ మేఘమా నీకు తెలుసు కదా అనింది. మేఘానికి తెలుసు. ఎవరు బాగా పంట బండి కోత కోసి రెడీగా పెట్టుకుంటారో అప్పుడు వద్దన్నా ఏమొస్తుంది? మన పాపం మళ్ళీ మనకే వచ్చిందా లేదా? పాపం చేయకుండా ఉండాలి, కానీ చేసినా పొమ్మంటే అది పోనే పోదు. చాలా మంది చెప్తారు మీరు రండి, మీ పాపం అంతా ఎక్కడ పోదు. పాపం చేసిన తర్వాత తప్పకుండా ఆ పాప ఫలాన్ని అనుభవించాలి. అందుకే పాపం చేయకుండా ఉండేకి ఆ పరమాత్మని మనం ఆశ్రయించాలి. అందుకే సత్యసాయి భగవానుడు నన్ను నమ్మిన వాడికి నా అనుగ్రహం ఉంటుంది అన్నాడు. ఏం సార్ అనుగ్రహం అంటే ఏంటి సార్? లేని దాన్ని అవకాశం కల్పించి ప్రాప్తింపజేసేదే అనుగ్రహం. దీనికి ఒక కథ చెప్తాను. శ్రీకృష్ణదేవరాయలు ఇట్లాగే సభ ఏర్పాటు చేశాడు. ఆయన మహనీయులారా, రేపొద్దున మీరు వచ్చేటప్పుడు 5 అక్షరాలు 5 భాషల్లో ఒకే అర్థం వచ్చే పదాన్ని మీరు కనుక్కొని రమ్మన్నారు. మీరు ఎవరైనా కనుక్కుంటారా? చెప్తారా? తెనాలి రామలింగుడు తన బామ్మర్ది ఇంటికి పోయినాడు. బాగా భోజనం పెట్టాడు. బావా మంచం ఎక్కడేయడో మిద్ది మీద వేయమంటావు అన్నాడు. వద్దున ఆయన పశువుల కొట్టంలో వేయమన్నాడు. ఆయన పశువు కొట్టంలో పడుకున్నాడు. ఒక ఆవు రాత్రిపూట ఈంతా ఉంది. ఈయన పోయి వాకిలు తట్టినాడు. బావా ఆవు ఈంతుందిరా అన్నాడు. లోపలుండే బామ్మర్ది ఏ ఆవురా బావా అన్నాడు. అంతే తెనాలి రామలింగుడు ఎగిరి గంతేశాడు. స్నానం చేసి రెడీగా ఉన్నాడు. మైక్ ఎప్పుడు చిక్కుతుందా, రాజుకి ఎప్పుడు ఆన్సర్ చెప్తామని పోయి కూర్చున్నాడు. రాజు అడిగిన రయా 5 అక్షరాలు 5 భాషల్లో ఒకే అర్థం వచ్చే పదం ఎవడైనా కనుక్కున్నాడా అన్నాడు. ఎవరు కనుక్కోవాలి. అప్పుడు రామకృష్ణుడు చెప్పాడు, మహారాజా నేను కనుక్కున్నాను. 5 అక్షరాలు 5 భాషల్లో ఒకే అర్థం వస్తుంది, నేను చెప్తానన్నాడు. ఏమిట్రా అన్నాడు. ఏ ఆవ్ రా బా వా. 5 భాషల్లో 5 అక్షరాలు ఒకే అర్థం వచ్చిందా లేదా? ఏ అంటే రా అని అర్థమే. ఆవ్ అంటే హిందీలో రా అని అర్థం. బా అంటే కన్నడలో రా అని అర్థం. తెలుగులో రా అంటే రా అని అర్థం. తమిళంలో వా అంటే రా అని అర్థం. 5 అక్షరాలు 5 భాషల్లో ఒకే మీనింగ్ వచ్చే స్మరణ ఆయనకి ఎలా కలిగింది? అది భగవద్ అనుగ్రహం అన్నాడు స్వామి. నన్ను నమ్మిన వాడికి
మీకు ఆ విధంగా నేను ప్రాప్తిని కలిగిస్తాను అని స్వామి చెప్పినటువంటి అద్భుతమైన మాట. అది అనుగ్రహం అంటే అది. ఆ సత్యసాయి అనుగ్రహం మనకు రావాలంటే, ఆ అర్హత మనం సంపాదించుకోవాలంటే సత్యసాయి సంస్థలు చేరే వాళ్ళకి మూడు అర్హతలు ఉండాలి. ఒకటి, మోక్షాపేక్ష కలిగి ఉండాలి. అమ్మలాగా మళ్ళీ పుట్టన అంటే వాడికి అవసరం, భజన అవసరం, పూజ అవసరం. మళ్ళీ పుట్టుకలేదు, సావు లేదంటే వాడికి పూజ అవసరం లేదు, భజన, వాడి ఇష్టం ఎట్లయినా తిరగచ్చు. అమ్మో, ఒకే అక్క చెల్లెళ్ళు సమానంగా ఉన్నారా చెప్పండి అమ్మ? ఒకే తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళు, ఒకే తండ్రికి పుట్టిన అన్నదమ్ములు సమానంగా ఉన్నారా? నేను సమానంగా పంచిలేదా? పంచిచ్చేది తప్ప. మరి సమానంగా పంచిచ్చుంటే మరి ఒకళ్ళు ఎందుకు సౌకర్యం అయ్యారు, ఒకళ్ళు ఎందుకు పేదవాళ్ళు అయ్యారు? ఎవరు దేవుడికి అసూయ? ఒకటి మీద మంచి ఒకటి మీద చదివి ఉంటుందా? అదే స్వామి చెప్పినాడు, నాయన బంగారు, మీరు చేసుకున్న కర్మ ఫలాల వల్ల ఒకడు పుణ్యం చేసే పట్టుకుంది బంగారం అవుతూ ఉంటుంది, ఒకడు పాపం చేసే ఏది పట్టుకుంటే కాలమే కలిసి వచ్చిన మట్టి కనకంబకు, కాలమే కలిసి రాకున్న కర్రయ్యే పామకు ప్రాకులాటయ్యే గాని ప్రాప్తియే లేకున్న దమ్మిడి అయినా దరికి రాదు. వద్దురా బాబు, అద్దు మీరి ఆశ ఈ సాయి వద్దకు చేరి బుద్ధితో మెలుగు అన్నారు. మరి ఇటువంటి అవకాశ ప్రాప్తి కలిగించినటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మాలకు, ఇంతసేపు ఓపికగా కూర్చొని విన్న మీ పాద పద్మాలకు నా హృదయపూర్వకంగా సాయిరాం చెప్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ నాకు ఒక చిన్న కోరిక. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. పిల్లలు చెప్పారమ్మా, మీరు అనలేదు. నేను మిమ్మల్ని దేనికి వదలను. ఎందుకు అందరు జై శ్రీరామ్ అంటారు? ఏమై అర్థం మీకు తెలుసా? ఏమంటే అంటారు కదా, జై శ్రీరామ్ అంటారు. ఏం అర్థం? ఏమి అర్థం లేకుండా చెప్తే ఏమైనా ఉపయోగం ఉందా చెప్పండి? తెలిసి మొక్కు చూసి తొక్కున్నారు. జై శ్రీరామ్ అంటే అర్థం ఏంటంటే, జై అంటే జీవితం, శ్రీరామ్ అంటే నేను ధర్మమయం కావాలి. ఎందుకంటే కర్మ వల్ల మనకి జన్మ వచ్చింది. మన జన్మ ధర్మమయం అయితే మనం బ్రహ్మమయం అవుతాం. అందుకే ధర్మో రక్షిత. అర్థమైందా? జై అంటే ఏమిటి? ధర్మంగా, జీవితం ధర్మమయం కావాలి. జై శ్రీరామ్ అంటే అర్థం. అలాగే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి జై చెప్తే ఎలా ఏమవుతుందో తెలుసా? నాకు ఒక తూరి స్వామి నా ఎదురుగా వచ్చారు. గొప్పలు చెప్పుకోకూడదు స్వామి, నేను జైకారం చెప్తాను స్వామి. మెల్లిగా చెప్పుకున్నారు. స్వామి మెల్లిగా చెప్పంటే నేను ఊరుకుంటానో చెప్పండి? గట్టిగా చెప్పిన అక్కడ ఉండే లక్షల మంది జై అంటే స్వామి 2 చేతులు ఇట్లా ఎత్తి ఆశీర్వదించారు. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి.